హాయ్ మై డియర్ పిల్లలు, ఇవాళ మీకోసం ఇంకో సరికొత్త కథతో వచ్చాను. ఆ కథ పేరు గుండ్రాయి. ఏంటమ్మా? గుండ్రాయి. ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. రామాయణం నీకేమర్థమైంది అని చెప్పి అతని భార్య అడిగిందిట. నాకేం అర్థం కాలేదు అన్నాడు బండోడు. ప్రవచనం జరిగిన 10 రోజులు ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్థమైంది అని భార్య అడగడం, నాకేమీ అర్థం కాలేదని బండోడు చెప్పడం. ఇలా కొనసాగుతూ 10 రోజులు గడిచిపోయాయి. భార్యకు కోపం చాలా వచ్చేసిందనమాట. ఇదిగో ఆ గుండ్రాయి తీసుకుపో, దాంతో నీళ్లు పట్రా అందిట. అయితే బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్లు నిండవు కదా, అలాగే తీసుకొచ్చేశాడు. భార్య మళ్ళీ తెమ్మంది, మళ్ళీ వెళ్ళాడు. అలా వెళ్ళి వచ్చి 10 సార్లు తిప్పించిందిట. చూసావా, ఆ గుండ్రాయితో నీళ్లు తేలేకపోయావు. అలాగే 10 రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్థం కాలేదు. నువ్వు ఆ గుండ్రాయితో సమానం అని భార్య ఈసడించుకుందిట. అప్పుడు బండోడు, ఒసేయ్, గుండ్రాయి నీళ్లు తేలేకపోయినా మాట నిజమే, కానీ 10 సార్లు నీళ్ళల్లో మునగటం వల్ల దాని మాలిన్యం అంతా పోయి శుభ్రం పడింది కదా. అలాగే రామాయణం, ఇతిహాసాలు, భగవద్గీత లాంటి పురాణాలు నాకేమీ అర్థం కాకపోయినా 10 రోజుల నుండి వినడం వల్ల మనసు తేలికపడినట్టు హాయిగా మనశ్శాంతిగా ఉంది అన్నాడు. భర్తకి అర్థం కావాల్సిన దానికన్నా ఎక్కువే అర్థమైంది భార్యకి. అర్థమై తాను చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగింది. చూసారా పిల్లలు, అందుకే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు రామాయణ ఇతిహాస గ్రంథాలు మనం వినడం వల్ల మనకేం అర్థమైనా అర్థం కాకపోయినా వాటి ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఎంతో కొంత మన నిజ జీవితంలో ఉపయోగపడుతుందని నా భావం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.